వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు వీడియోలో మనం వాటర్ కలర్ పెయింటింగ్ చూద్దాం. మనం డ్రా చేయాల్సింది అవుట్లైన్ అనేది వేస్తున్నాను. ఈ అవుట్లైన్ డ్రాయింగ్ అనేది మీకు అంత క్లియర్‌గా చెప్పడం లేదు. ఎందుకంటే ఇది చాలా ఈజీ అవుట్లైన్ వేయడం. కాబట్టి నేను అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. మీరు కూడా పెయింట్ చేయాలనుకుంటే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ నేను పెన్సిల్‌తో అవుట్‌లైన్ వేశాను. తర్వాత బ్లాక్ పెన్‌తో వేస్తున్నాను. వాటర్ కలర్ పెయింటింగ్ అన్నింటికి అవుట్‌లైన్ వెయ్యాలా అంటే కొన్నింటికి బాగుంటుంది. కొన్నింటికి అవసరం ఉండదు. నేను వేసే పెయింటింగ్‌కి అవుట్‌లైన్ అనేది బ్లాక్ పెన్‌తో వేస్తున్నాను ఈరోజు. అవుట్‌లైన్ అనేది కంప్లీట్ అయ్యింది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి. పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. బ్రూస్ట్రో వాటర్ కలర్స్ అనేవి వాడుతున్నాను. నేను లెమన్ ఎల్లో, సాప్ గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కలర్స్ని మిక్స్ చేయాలి. అంటే లైట్ గ్రీన్ షేడ్ కావాలి నాకు. దానికోసం నేను లెమన్ ఎల్లో ఎక్కువ తీసుకున్నాను. సాప్ గ్రీన్ అనేది కొద్దిగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఆకులన్నీ కూడా మనకి 3 భాగాలు కానీ 4 భాగాల కింద కానీ ఉన్నాయి కదా. ఫస్ట్ ఉన్న పార్ట్‌లో ఈ లైట్ గ్రీన్ అనేది వేయాలి. నెక్స్ట్ దానిలో కొంచెం డార్క్ గ్రీన్ వేయాలి. అలా లైట్ టు డార్క్ ఒకే లీఫ్‌లో లైట్ టు డార్క్ చూపించాలి. ఫస్ట్ నేను అన్ని ఆకుల్లోనూ కూడా లైట్ గ్రీన్ అనేది ఫిల్ చేస్తున్నాను. నేను ఆకుకి ఎక్కడ వేస్తున్నాను అనేది మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ముందు వేసిన గ్రీన్ కన్నా ఇంకొంచెం డార్క్ షేడ్ కావాలి. దానికోసం గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను. అంటే యెల్లో కలర్ కంటే ఇప్పుడు గ్రీన్ కలర్ ఎక్కువ ఉండాలి. అప్పుడు దీనికి ముందున్న కలర్ కన్నా కొంచెం డార్క్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆకులో ఉన్న సెకండ్ పార్ట్ అంటే రెండవ భాగం ఉంది కదా, మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క ఆకుకి 3 భాగాలు లేదా 4 భాగాలు అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క షేడ్ అనేది వెయ్యాలి. లైట్ టు డార్క్ చూపించాను. ఇవి ఎలాగైనా ఫిల్ చేయొచ్చండి. ఒకవైపు మొత్తం ఆకుకి ఒకవైపు అంతా లైట్ షేడ్, ఒకవైపు డార్క్ షేడ్ వేయొచ్చు. అలా ఎలాగైనా వేయొచ్చు. ఈరోజు నేను ఈ విధంగా వేస్తున్నాను. లైట్ టు డార్క్ షేడ్ అనేది. అన్ని ఆకులకి కూడా కొంచెం ఇంతకు ముందు వేసిన దానికన్నా కొంచెం డార్క్ షేడ్ అనేది ఫిల్ చేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం డార్క్ షేడ్ వెయ్యాలి. ఈసారి ఇంకా డైరెక్ట్‌గా సాప్ గ్రీన్ అయినా వేసేయచ్చు. నేను డైరెక్ట్‌గా ఇప్పుడు సాప్ గ్రీన్‌లో యెల్లో మిక్స్ చేయకుండా డైరెక్ట్‌గా సాప్ గ్రీన్ అనేది వేస్తున్నాను. ఆకులకి అలాగే వాటి పైన ఉన్న కొమ్మలు ఉన్నాయి కదా, వాటికి కూడా డైరెక్ట్‌గా ఈ సాప్ గ్రీన్ అనేది వేస్తున్నాను ఈసారి. మనం బ్రష్ అనేది ఇలా స్లోగా మూవ్ చేయాలండి. ఫాస్ట్‌గా ఇష్టం వచ్చినట్టు వేసేస్తే అది నీట్‌గా రాదు. ఇంకా పేపర్ కూడా పాడైపోతుంది. ఇలానే మిగిలిన ఆకులన్నీ కూడా కలర్ అనేది వేయాలి. చూసారు కదా, అన్నీ కూడా లైట్ టు డార్క్ వేసుకుంటూ వచ్చాను. నేను తీసుకున్న ఈ పేపర్ ఉంది కదా, ఇది వాటర్ కలర్ పేపర్ 300 GSM. ఇప్పుడు నేను వెదురు కర్ర ఉంది కదా, దానికి పెయింటింగ్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ ఆకులకి వేసినట్టుగా సాప్ గ్రీను, లెమన్ ఎల్లో మిక్స్ చేశాను. అంటే లెమన్ ఎల్లో ఎక్కువ తీసుకోండి. అప్పుడు మనకు ఆ లైట్ గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. ఇప్పుడు దాంతో ఫస్ట్ నేను అదంతా కూడా ఫిల్ చేసేసాను. ఫస్ట్ మొత్తం అంతా కూడా లైట్ గ్రీన్‌తో మొత్తం ఫిల్ చేసేయాలి.
ఇప్పుడు ఇంకొంచెం డార్క్ గ్రీన్ తీసుకున్నాను. మనం ఆకులకి ఎలాగా మిక్స్ చేసాం కలర్స్ అదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం డార్క్ షేడ్ తీసుకుని దానికే పైన కొంచెం ఆ లెమన్ ఎల్లో గ్రీన్ కనిపించేలా వదిలేసి మిగిలినంతా కూడా డార్క్ గ్రీన్ వేయాలి. మనం ఫస్ట్ వేసిన లైట్ గ్రీన్ కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకొక గ్రీన్ అనేది వేయండి. ఇప్పుడు నేను ఇది ఇంకా డ్రై అవ్వాలి కాబట్టి మనం ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో కనిపిస్తున్నాయి కదా వాటిని వేయడం కోసం నేను కాడ్మియం ఎల్లో అనేది తీసుకున్నాను. చిన్న బ్రష్ అంటే రౌండ్ బ్రష్లో 000 కానీ 00 కానీ ఉంటుంది కదా దాంతో ఫిల్ చేస్తున్నాను. అన్ని ఫ్లవర్స్లోని కూడా ఈ విధంగా ఫిల్ చేసేయాలి. ఇప్పుడు మనం ముందు వేసిన గ్రీన్ కలర్ అనేది కొంచెం డ్రై అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా డార్క్ గ్రీన్ అనేది వేస్తున్నాను. సాప్ గ్రీన్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీకు ఇప్పుడు క్లియర్గా 3 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్లవర్స్ పెయింట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను రోజ్ పింక్ షేడ్ తీసుకున్నాను. దానిలో వైట్ మిక్స్ చేసి ఇలా లైట్ బేబీ పింక్ షేడ్ వచ్చేలా తీసుకున్నాను. ఈ లైట్ పింక్ షేడ్ ఫస్ట్ ఫ్లవర్స్ అన్నింటికి కూడా ఒక లేయర్ అనేది వేసేయాలి. ఇప్పుడు క్రిమ్సన్ రెడ్ కలర్ తీసుకున్నాను. దీనిలో కూడా కొద్దిగా వైట్ మిక్స్ చేసి లైట్ షేడ్ అనేది తీసుకోవాలి. ఇంతకు ముందు వేసిన పింక్ కన్నా కొంచెం డార్క్ షేడ్ అనేది ఉండాలి. ఇంతకుముందు ఆకులు ఎలాగా లైట్ టు డార్క్ వేసామో అదేవిధంగా ఈ ఫ్లవర్లో కూడా 3 షేడ్స్ అనేవి చూపించాలి. చూసారు కదా సెకండ్ షేడ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా ఆ రేఖలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇదే విధంగా పెయింట్ చేయాలి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. దానిలో ఆల్ అని కనిపిస్తుంది కదా దాన్ని ఓకే చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది వేస్తున్నాను. మనం తీసుకున్న క్రిమ్సన్ రెడ్ డైరెక్ట్గా వేసేయాలి. ఇప్పుడు చూసారు కదా థర్డ్ లేయర్ వేస్తున్నాను. మీకు ఇప్పుడు లైట్ టు డార్క్ 3 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగానే మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా పెయింట్ చేయాలి. మనం మధ్యలో వేసిన ఎల్లో కలర్ దాని మీదకి వెళ్ళకుండా జాగ్రత్తగా పెయింట్ చేయాలి. ఇలానే ఫ్లవర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలి. ఈ వీడియోలో మనం ఫ్లవర్స్ ఇంకా లీఫ్ అనేవి పెయింట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మిగిలినది అంతా కూడా పెయింటింగ్ చేయడం అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.